హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన ఈవినింగ్ స్నాక్స్ మిరపకాయ బజ్జీ అనమాట. మిరపకాయ బజ్జీ అంటే నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. ఇలా మనం మిరపకాయలని తీసుకుని అందులో ఉన్నటువంటి గింజలని ఇలా తీసేయాలన్నమాట. ఇందులో అయితే ఎక్కువ గింజలేమీ లేవు. ఇప్పుడు శనగపిండి, బియ్యపిండి, అలాగే వంట సోడా, సాల్ట్, కారం, వాముని తీసుకుని చక్కగా కలుపుకోవాలి. మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకుంటాము. మనం ప్రిపేర్ చేసేటటువంటి బజ్జీ పిండిని బట్టే బజ్జీలు వస్తాయన్నమాట. ఇలా మనం పిండిని రెడీ చేసుకున్నాము. ఇప్పుడు బజ్జీలోకి స్టఫ్ కోసం ఆనియన్ ముక్కలు, కొత్తిమీర, ధనియా పౌడరు, ఇలా నిమ్మకాయని కూడా నిమ్మరసాన్ని పిండుతామన్నమాట. దీంతో పాటుగా 2 మిరపకాయలు, మిరియాలు, జీలకర్ర వీటన్నిటిని ఇలా పౌడర్ చేసి ఉంచుకుని ఇందులోకి యాడ్ చేస్తామన్నమాట. ఇలా మనకు స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ గింజలు తీసి ఉంచుకున్నటువంటి మిరపకాయల మధ్యలోకి ఈ స్టఫ్ని అప్లై చేస్తామన్నమాట. ఇలా స్టఫ్ని అప్లై చేసి ఆయిల్లో డ్రాప్ చేసుకోవడమే. చూసారా, మనం కలిపిన పిండిని బట్టే మనకి బజ్జీలు అనేవి వస్తాయన్నమాట. బజ్జీలు రెడీ అయిపోతున్నాయండి. చల్లని ఈవినింగ్లో మనకి ఈ బజ్జీలు తినేసి ఒక కాఫీ తాగేసామంటే హాయిగా అనిపిస్తుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది స్టఫ్ పెట్టాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయండి బజ్జీలు. ఎలా వచ్చాయనేది ఒకసారి కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్, గుడ్ ఈవినింగ్.